వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ ను తగలబెట్టాడు ఓ యువకుడు. రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు తీరని బాధలు, ఆహారం కోసం ఎగబడ్డ జనం. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్ల కటింగ్ పనులు కష్టతరం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు. గాంధీ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై దాడి. వేములవాడలో సైతం హైడ్రా. ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించడం అన్యాయం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రాండ్ ఓపెనింగ్ పరాగ్ ఫ్రాబిక్స్ అస్లిం మజీద్ బిసైడ్ ఫహీమ్ జ్యువెలర్స్ కరీంనగర్ మా సెల్ నెంబర్ 7093707077 నూతనంగా ప్రారంభించబడిన సరికొత్త ఫ్యాబ్రిక్ షోరూమ్ కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా నగరంలో అద్భుతమైన వెరైటీస్తో శుభ ప్రారంభమైంది. వారితో పాటు వంగల పవన్ కుమార్, పిట్టల శ్రీనివాస్, ఎండి మోసిన్ ఖాన్, కార్పొరేటర్ మహమ్మద్ షరఫుద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం వారికి శాల్వతో సన్మానించారు. ఫరాక్ షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వారి వద్ద దుప్పట్ట ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడర్, శారీ ఫ్యాబ్రిక్, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్, బనారసీ ఆర్గనైజింగ్ ఎంబ్రాయిడర్, లొకేట్ ఫ్యాబ్రిక్స్, హ్యాండ్ వర్క్, లైనింగ్, టిష్యూ ఫ్యాబ్రిక్స్, మహిళలకు సంబంధించిన అన్ని రకాల బట్టలకు సంబంధించిన లైనింగ్స్ మా వద్ద లభించును. మారుతున్న తరుణంలో ఫ్యాషనబుల్ డిజైన్లలో ఫ్యాబ్రిక్స్ తేవడం జరిగింది. మా దగ్గర పైసలు లేవు, అందరు చాలా కాదు पूरा लेडीज का ही आज ही हमारे गालो फिर बाद में नहीं है बाद में कहीं को आता है क्या मालूम होता खरीद रखने कैसा मालूम होता है ये पकड़ो हाँ अंदर बोल नहीं बंदा नीचे रखो नहीं पकड़ के रखो से बात है ये एकदम
దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించాము. ఆక్రమించిన వాళ్ళలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్న పలంగా నేలమట్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకోండి. నీటిపారుదల శాఖకు అప్పగించండి. మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. మెదక్ మెడికల్ కళాశాల మంజూరీ సందర్భంగా మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మిస్తున్న శాశ్వత మెడికల్ కాలేజ్ భవన నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఏ బ్లాక్ భవనాలను సమకూర్చిన అనేక పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేశామని అన్నారు. కొంచెం మా కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ కాంట్రాక్టర్ వర్క్ ప్రాపర్గా ఆఫీసు లేట్ చేయకుండా 18 months ఉంటుంది నార్మల్గా. నేను అదే చెప్తే తొందరగా స్పీడప్ చేసేస్తే 2 yearsలో మనం ఇక్కడ షిఫ్ట్ సెట్ చేసి కదా, అది కూడా ఎందుకు. సో ఇది మొత్తం కొద్దిగా తీసేసుకుంటే ఇంకా లెవెల్ అయిపోతుంది. ఇంకా టోటల్ అక్కడ వరకు ఒకటే వచ్చేస్తుంది. లెవెలింగ్ కావాలి మనం ఏం చేసినామంటే దీనికి కనెక్షన్ లేకుండా పోతుంది. మొత్తం కలిపేసి అక్వైర్గా పెట్టేసి 7 acres అక్వైర్ చేస్తే టోటల్ మనకు ఒకటే కంటిన్యూస్ ఇక్కడ నుంచి ఒక రోడ్ ఉంది. ఇప్పుడు 2 ఇంటర్నల్గా రోడ్ ఇది ఒక్క పార్ట్ అక్వైర్ చేసి టోటల్ ఇట్లాంటి కనెక్షన్ ఇప్పుడు MCHకి పోతుంది. కొంచెం ముందుకు ఒకటి ఎక్వైర్ చేస్తాం. అక్కడ నుంచి ఆడిపోతే మొత్తం వ్యూ కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది. మరి దానికి ఆ భగవంతుడికి, మరి పూర్తి అధికారుల బృందానికి, మా కలెక్టర్ గారికి, మరి అందరికీ కూడా మరి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి. మేము ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం. చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరొక డాక్టర్లు, ఇంజనీర్లు, IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ, వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక గైనకాలజిస్ట్కి మంచిర్యాల C-section గురించి పిలిపించి వీ యూస్ టు పే 3 lakhs పర్ మంత్. 3 lakhs అడిషనల్ NSM నుంచి 1.25 1.5 ఎంత వస్తుంది. అడిషనల్ ఫండ్స్ నేను ఇస్తానని చెప్పి 3 lakhs పేమెంట్ చేస్తే కూడా షీ యూస్ టు కమ్ ఫర్ ఓన్లీ 3 to 4 hours. సో మంచిర్యాల నుంచి 3 to 4 hours వచ్చి హైదరాబాద్ వెళ్తున్నాడు. సో అవి వేరే డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరైతే మా పబ్లిక్ ఉన్నారో ఆసిఫాబాద్ వాళ్ళు అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు, అంత రెస్పాన్సివ్నెస్ ఉండేది కాదు. సో అది మన దగ్గరనే ఉంటే బెటర్ అనేసి చెప్పి, బట్ ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. సో అది ఆల్మోస్ట్ కార్పొరేషన్ అయ్యే లెవెల్లో ఉంది ఆదిలాబాద్ మున్సిపాలిటీ. సో ఆ డెవలప్మెంట్ కూడా మెదక్ హెడ్ క్వార్టర్లో లేదు.
సో ఎందుకు అనేసి అంటే పేరు మెదక్ డిస్ట్రిక్టే, బట్ హెడ్ క్వార్టర్ ఇంతకు ముందు అంతా కూడా మొత్తం సంగారెడ్డిలోనే కంటిన్యూ అయింది. సో సంగారెడ్డిలోనే అక్కడే కలెక్టర్ డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ మెదక్కి సపరేట్ డిస్ట్రిక్ట్ అయినా కానీ అంత డెవలప్మెంట్ లేదు. సో ఏ ప్లేస్ అయినా కానీ డెవలప్మెంట్ కావాలంటే ఒకటి మనకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి, అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ బాగా ఉండాలి. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటే నార్మల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అదర్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు, వేరే ప్లేసెస్లో ఉంటారు, అక్కడ స్టే చేస్తారు. సో దట్ ఇమీడియట్గా వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. సో అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉండాలి. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్ కంపల్సరీగా డెవలప్ అవుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శాస్త్రీనగర్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న మన్విత్ అనే విద్యార్థికి పాము కాటు వేయడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పాఠశాల వైస్ ప్రిన్సిపల్ను సంప్రదించగా బాబు టాయిలెట్ కోసం వెళ్లడంతో అక్కడ ఉన్న గడ్డి ప్రాంతంలో ఏదో కుట్టినట్టు అనిపించడంతో పాము తన దగ్గర నుంచి వెళ్తుండడం గమనించిన మన్విత్ మా దగ్గరకు వచ్చి చెప్పిన వెంటనే మా ప్రిన్సిపల్ సూపర్వైజర్లు బాబును మెరుగైన వైద్యం చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కేవలం పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థినికి పాము కాటుకు గురయ్యాడని, సంబంధిత అధికారులు వెంటనే ప్రిన్సిపల్పై చర్య తీసుకొని బాబుకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. హెల్త్ చెకప్ చేసిన జాగ్రత్త సార్, నో ప్రాబ్లం, ఇక్కడ స్టేబుల్గా ఉన్నాడు అబ్బాయి, ఎందుకంటే పిల్లవాడు కాబట్టి మీరు కరీంనగర్ తీసుకొని వెళ్ళండి అన్నారు. మా ప్రిన్సిపాల్ గారు, హౌస్ మాస్టరు, ఇంక్లూడింగ్ హెల్త్ సూపర్వైజర్ గారు కూడా ఇప్పుడు కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో అబ్బాయిని తీసుకున్నారు. డాక్టర్లు కూడా స్టేబుల్గా ఉన్నారు, పిల్లవాడికి ఏ ప్రాణాపాయం ఎటువంటి అపాయం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. అబ్బాయి పేరు బి మన్విత్, 6th క్లాసు. ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మన్విత్ అనే విద్యార్థి ఈరోజు పాము కాటు గురి కావడం జరిగింది. ఈ యొక్క పాము కాటుకి గురైనటువంటి విద్యార్థిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిర్లక్ష్యం, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు మన్విత్ అనే విద్యార్థి ఈరోజు పాము కాటుకు గురి కావడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి చెత్త కావచ్చు, చెట్లు కావచ్చు, ఈ యొక్క చెట్లు ఉండడంతో ఈరోజు విద్యార్థి పాము కాటుకు గురి కావడం జరిగింది. వెంటనే దీనిపైన అధికారులను వెంటనే స్పందించి ఆ యొక్క విద్యార్థికి చికిత్స అందజేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిన్సిపల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు విద్యార్థి పరిషత్ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం. రామగుండం నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం పాలకవర్గ 15వ సర్వసభ్య సమావేశం జరిగింది. అందరికీ రామగుండం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో మామూలుగా రెగ్యులర్గా జీతాలు అంశం, ఆ తర్వాత వర్కర్స్ విషయం, ఆ తర్వాత ఈ చెత్త గురించి అంశాలు, ఆ తర్వాత రోడ్డు ఆక్రమణ విషయాల గురించి అంశాలు, అన్ని అంశాలు నార్మల్ రొటీన్ అంశాలతో పాటు అభివృద్ధి టీఎఫ్ఐడిసి నిధులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దాంట్లో చర్చ జరిగింది. దాదాపు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మొట్టమొదట కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయువు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లేవనెత్తిన సందర్భంగా కొద్దిగా సేపు అంతరాయమైంది కనుక ఒక 15 నిమిషాలు సభ వాయిదా వేయడం జరిగింది. ఆర్ఎస్సిఎల్ గురించి, విషవాయువుల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు ఇమ్మీడియట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను, కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సిఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి, ఆర్ఎఫ్సిఎల్ అక్కడ ఎక్కడైతే విషవాయువులు వస్తున్నాయో అక్కడ ప్రజలతో మాట్లాడి, ఆ కార్యక్రమం ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాము. అలాగే ఆర్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే విషవాయువులకు సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి.
ఎమ్మెల్యే గారు కూడా మక్కాన్ సుబ్రాజ్ ఠాకూర్ కూడా క్లియర్గా చెప్పినారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఆర్ఎస్ఎల్ నుంచి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ 4-5 days బ్యాకే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అదే రోజు నైట్ చెప్పారు. అదే రోజు నైటే నేను కమిషనర్ గారు కూడా ఆర్ఎస్ఎల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఒకటి ప్రధానంగా జీతాలకు సంబంధించి జీతాలు అవన్నీ రొటీన్ అంశాలు. వాళ్ళు జీతాలు కాదు, జీతాల విషయం ఎవరు కార్పొరేటర్లు అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ ఏదైతే సొసైటీ ఉందో దానికి ఎలక్షన్స్ జరగట్లేదు కాబట్టి ఆ సొసైటీకి ఎలక్షన్స్ జరగాలనేది వాళ్ళ ఉద్దేశం. 3 సంవత్సరాలు జరగలేదు కాబట్టి దానికి ఇన్ఛార్జ్ కమిషనరు, ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ కాబట్టి ఖచ్చితంగా దానికి ఎలక్షన్స్ జరిపించమని చెప్పినాము, ఎలక్షన్స్ జరిపిస్తాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బొక్కలగూడెం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కులమత భేదం లేకుండా మహిళల కోలాటం, జానపద కళా చీరలతో నాట్యం వేస్తూ భక్తి చాటుకుంటున్నారు గ్రామస్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి గణనాథుని పూజించుకోవడం వలన వారికి సకల భాగ్యాలు కలుగుతున్నాయని, ఏకదంతుని చల్లని చూపుతో పంటలు బాగా పండుతున్నాయంటూ మనవరాండ్లు వచ్చిన వయసులో కూడా భక్తులతో కోలాటం ఆడుతుంటే చిన్ననాటి చిందులు గుర్తుకు వస్తున్నాయని సంతోషాన్ని తెలిపారు. ఓం సరస్వతి వందనమమ్మ, ఓం సరస్వతి వందనమమ్మ. అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి. బంగారు లేడికి వంశను సీత, బంగారు లేడికి వంశను సీత, బంగారు లేడికి వంశను సీత. లేడి బాయరా బాణమిడువరా, లేడి బాయరా బాణమిడువరా, లేడి బాయరా బాణమిడువరా. ఎక్కడికోతో లంకనదొచ్చే, ఎక్కడికోతో లంకనదొచ్చే, ఎక్కడికోతో లంకనదొచ్చే. లంకల ఉన్న లంకిని దుంచెది, లంకల ఉన్న లంకిని దుంచెది, లంకల ఉన్న లంకిని దుంచెది. తేరా కోమటి అగ్గి పెట్టే, తేరా కోమటి అగ్గి పెట్టే, తేరా కోమటి అగ్గి పెట్టే. తెచ్చర కోమటి గీకుడు పెట్టే, తెచ్చర కోమటి తెచ్చర కోమటి. తేనెత చేసిన చక్కెరత చేసిన తేనెత చేసిన చక్కెర ముద్దలు, తేనెత చేసిన చక్కెర ముద్దలు, తేనెత చేసిన చక్కెర ముద్దలు. పాలతో చేసిన పరాల ముద్దలు, పండంతో చేసిన పరాల ముద్దలు, పండంతో చేసిన పరాల ముద్దలు. ఓం సరస్వతి వందనమమ్మ, ఓం సరస్వతి వందనమమ్మ, ఓం సరస్వతి. అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి. ఇంత మాది లేవర్స్ బొక్కలగూడెం. నా పేరు చిక్కొండ రజిత. మా బొక్కలగూడెంలో మేము 15 సంవత్సరాల కానుండి మేము వినాయకుడు నిలబెట్టుకొని ధన సంపద మేము బాగా చేసుకుంటున్నాం. మేము 100 మంది మహిళలతోటి మేము కోలాటలతోటి మేము మంచిగా ఆడుకుంటున్నాం.
ప్రతి సంవత్సరం 100 మందితోటి పూజ అయిపోగానే భజన వేసుకుంటాం, కోలాటం అయిపోగానే బొడ్డమ్మను కూడా ఎత్తాను. బొడ్డమ్మను కూడా 9 రోజులు ఆడతాను. 9 రోజులు బతుకమ్మగా దసరా దాకా రోజు ఇక్కడనే 15 రోజులు మా కోడళ్ళు, మా బిడ్డలు, మా దోస్తులు మేమందరం మంచిగా చేసుకుంటాం. 20 సంవత్సరాల కాంచి మేము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని యువత అనేది ఒక 50 మంది దాకా సభ్యత్వం తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున జరపడం జరుగుతున్నది. ఈ గ్రామంలో అనేక మంది అన్ని కులాల వారు మతాలకు అతీతంగా అన్ని కులాల క్రిస్టియన్స్ అయితే, హిందువులు అయితే, ముస్లింలు అయినా కానీ అందరం ఎంతో ఉత్సాహంగా ఈ 10 రోజులు జరుపుకుంటున్నాం. రోజు రోజుకు వస్తాంటే సంవత్సరం పెంచుకుంటా ఒక ఇంపుల వాళ్ళ లెక్క विनायक चौथी बाग जरगाలని దాని వల్ల యూత్ विनायक चौथी हम लोग का है मोहरम को हम सब लोग भाई भाई मिलकर कर लेते। विनायक चौथी मिल के कर लेते। हम लोग सब भी यहाँ पे भाई भाई लगे रहते। हम लोग यहाँ पे अच्छा 9 दिन अच्छा एंजॉय करते। 9 दिन एंजॉय करते, बर्थडे में करते। हम लोग कई रंग को भी इन लोग आते, मोहरम, रमजान, बकरीद, इन लोग ईद हम लोग सब भी जाते। హైదరాబాద్ కమిషనర్కు లేఖ రాసిన రాజా సింగ్ వినాయక నిమజ్జనం సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వినతి. తాగి వినాయక నిమజ్జనం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి రైటింగ్లో నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేసిన. ఆ లెటర్లో ఏముందంటే, పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింటెడ్ చేసినాం, కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం. దీంట్లో ఏముందంటే, గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు. పైన గణేష్ మహారాజ్ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే ఈ బీర్ బాటిల్ కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు. ఎక్కువ డ్రింక్ అవుతుంది, మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాట చాలా జరుగుతుంది. చిన్న కొట్లాట, పెద్ద కొట్లాట, ఆ రూపం కూడా తీసుకుతుంది. ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలా మంది భక్తులు వచ్చిన భక్తులకి ఆకలి కానీ వాటర్ కానీ ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు, వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు. అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు. కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు, కొంతమంది రోడ్ పైన అక్కడిక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు. కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే, ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కోరుతున్నాం. ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్. చాలా మంది ధర్మద్రోహులు ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. చూడండి, మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు, తాగి కొట్లాడుకుంటారు. వాటర్ ప్యాకెట్ తోని మీ హిందూ అమ్మాయిల పైన కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు. ఇట్లాంటి చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అందుకోసం ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన పండగ. మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ. మన పండగ కాపాడడానికి, మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి. అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన. అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. జహీరాబాద్ లో రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ
రాహుల్ గాంధీ రాజకీయ పరిణితి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యుఎస్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన భారతీయుడైనా అన్న అనుమానం కలుగుతుంది. రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయి ప్రతిసారి ఒక అలవాటు అయిపోయింది. భారతదేశాన్ని గౌరవం తగ్గించే విధంగా మాట్లాడటం అనేది రాహుల్ గాంధీ గారికి సర్వసాధారణం అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఇంతకీ భారతీయుడు అనుకుంటున్నాడా లేకుంటే వేరే దేశస్తులు అనుకుంటున్నాడా? ఫస్ట్ మనకు అది తెలియాలి. ప్రతిసారి విదేశాలకు పోయి భారతదేశాన్ని ఎందుకు అవమానం పాలు చేస్తున్నాడు? భారతదేశ ప్రధానిని అవమానిస్తున్నట్టు దేశాన్ని అవమానించినట్టే. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ నువ్వు గెలిచిన కాడ మరి ఏం చేసావు? అన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినాయి కదా ఎలక్షన్లు. జరగకపోయింటే మరి ఈరోజు ఆ విధంగా మీరు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినట్టు కనుక జరుగుంటే మరి కర్ణాటకలో తెలంగాణలో గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? కర్ణాటకలో గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? ఈరోజు కేవలం ఎక్కడ పోయి ఏది మాట్లాడితే ఎక్కడ పోతే ఏదో మాట్లాడితే ఏదో దేశాన్ని విమర్శిస్తే ప్రధానమంత్రి విమర్శిస్తే నాకేదో పెద్ద మైలేజ్ వస్తుంది, ప్రచారం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని అనుకుంటే నరేంద్ర మోదీ గారి పేరు తీసుకుంటేనే ప్రచారం వస్తుంది. అందుకోసమైనా మాట్లాడుతున్నాడు. గుడ్డిగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పట్టించుకోరు. నరేంద్ర మోదీ గారిని అంటేనే పట్టించుకుంటారు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి. ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి. పార్లమెంటులో ఆయన అపోజిషన్ లీడర్. ఒక అపోజిషన్ లీడరు ఏ విధంగా ఉండాలో కూడా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. విమర్శ తప్పనిసరి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శిస్తారు, పొలిటికల్ పార్టీలను విమర్శిస్తారు. అది విమర్శ అనేది సహజం. కానీ మన దేశానికి సంబంధించి మన దేశానికి ప్రధానికి సంబంధించి విదేశాల్లో పోయి ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది ఆయన యొక్క రాజకీయమైనటువంటి పరిణితికి ఇదే సాక్ష్యం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.